ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఈడీ విచారణ చేస్తున్నాయి. ఇవాళ ఐఏఎస్ అరవింద్ కుమార్, మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించింది. ఎఫ్ఈఓ సంస్థకు నిధుల బదలాయింపుపై ప్రశ్నలు వేసింది. రేపు కేటీఆర్ను ఏసీబీ విచారించనుంది. విచారణకు తన లాయర్ను కూడా అనుమతించాలన్న కేటీఆర్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. కేవలం విజిబుల్ గానే లాయర్ను అనుమతిస్తామని చెప్పింది. ఫార్ములా రేస్ కేసు వ్యవహారంలో ఏసీబీ ఈడీ దూకుడు పెంచాయి. ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఐఏఎస్ అధికారి, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్. ఉదయం నుంచి ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎఫ్ఈఓ సంస్థకు నిధులు బదలాయింపుపైనే ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇన్వాయిస్ ప్రొసీడింగ్స్ పై ఏసీబీ ప్రశ్నించింది. అరవింద్ కుమార్ చెప్పిన సమాధానాలను మొత్తం రికార్డు చేసింది ఏసీబీ. ఎఫ్ఈఓ సంస్థకు 54 కోట్ల రూపాయలు ఎవరు బదిలీ చేయమన్నారు, ఎప్పుడు చేశారనే దానిపై ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల ప్రకారమే నిధులు బదిలీ చేసినట్లు ఏసీబీకి తెలిపినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. 54 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓ సంస్థకు ఎలా బదిలీ చేశారని ప్రశ్నించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అరవింద్ ఆదేశాలతోనే డబ్బులు బదిలీ చేశానని బిఎల్ఎన్ రెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనకున్న పరిధికి లోబడే పై అధికారుల ఆదేశాలతో డబ్బులు బదిలీ చేశానని చెప్పినట్లు సమాచారం. రెండో దఫా రేస్కు ఆటంకం లేకుండా అడ్వాన్స్ కూడా చెల్లించామని చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు ఫైల్ ఎందుకు మూవ్ చేశారని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా నిధులు బదిలీ చేస్తే హెచ్ఎండిఏపై భారం పడుతుందని తెలియదా అని బిఎల్ఎన్ రెడ్డిని అడిగినట్లు సమాచారం. రేపు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. తన వెంట లాయర్ను అనుమతించాలన్న లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. విచారణ సమయంలో లాయర్లు కేటీఆర్తో పాటు కూర్చోవలసిన అవసరం లేదని చెప్పింది. కేటీఆర్ కోరిక మేరకు న్యాయవాది రామచంద్రరావు లైబ్రరీలో కూర్చొని విచారణ మొత్తాన్ని గ్లాస్ విండో నుంచి చూడొచ్చని చెప్పింది. ఏ ప్రశ్న అడుగుతున్నారనేది లాయర్కు వినపడాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పింది. ఇంట్రాగేషన్ రూమ్ లో కేటీఆర్, ఇన్వెస్టిగేషన్ అధికారి ఇద్దరే ఉండాలని తెలిపింది. కేటీఆర్ కు తన న్యాయవాది రామచంద్రరావు కనిపించకుంటే మరోసారి హైకోర్టుకు రావాలని సూచించింది. అయితే స్టేట్మెంట్ రికార్డు కోసం పర్మిషన్ ఇవ్వాలని కేటీఆర్ తరపు లాయర్ కోర్టును కోరగా స్టేట్మెంట్ రికార్డు కూడా అవసరం లేదని తేల్చి చెప్పింది. దీంతో రేపటి కేటీఆర్ ఏసీబీ విచారణపై ఆసక్తి నెలకొంది. ఫార్ములా రేసు వ్యవహారంలో అక్రమంగా నిధులు బదలాయించారనే దానిపై ఏసీబీ ఈడీ విచారణ కొనసాగిస్తోంది. ఇవాళ అరవింద్ కుమార్ ఏసీబీ ఎదుట హాజరు కాగా బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. రేపు కేటీఆర్ను ఏసీబీ ప్రశ్నించనుంది. బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించనుంది.